రానే లక్ష్మి, ఇంట్లో పనంతా పూర్తయిందా? మంచిగా చక్కగా అలా నిల్చొని ఉన్నావు, పని చేయవా? అత్తయ్య గారు, ఇంట్లో పని వంట పని అంతా పూర్తయింది అత్తయ్య గారు. మీరు భోజనం తింటానంటే మీకు భోజనం పెడతాను. నేనిప్పుడు భోజనం చేస్తానని నీకు చెప్పానా? ఇంట్లో పని వంట పని పూర్తయిందా అని అడిగాను. ఇంతకీ రామయ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? రామయ్య భోజనం చేసి పొలం దగ్గరికి వెళ్ళాడు అత్తయ్య గారు. అవునా, సరేనే లక్ష్మి, నేను సోముగారి దగ్గరికి పోయేస్తా. వాడు మొన్న అవసరం ఉందని 500 రూపాయలు తీసుకున్నాడు. వాడు ఇప్పుడిస్తా అప్పుడిస్తా అంటున్నాడు, ఇవ్వట్లేదు. వాడిని తాట తీస్తే కాని నా 500 రూపాయలు నాకు ఇవ్వడు. ఏంటత్తయ్య గారు, ఆ సోము ఇంకా మీకు 500 రూపాయలు ఇవ్వలేదా? రామయ్య నేను మీకు వాడు 500 రూపాయలు ఇచ్చాడనుకుంటున్నాము. లేదే లక్ష్మి, వాడు ఇస్తే నేను మీకు చెప్పనా? వాడు ఇప్పుడిస్తా కాంతమ్మ గారు అప్పుడిస్తా కాంతమ్మ గారు అంటున్నాడే తప్ప నా డబ్బులైతే నాకు ఇవ్వట్లేదు. ఎప్పుడిస్తాడో వెళ్ళి అడుగుతా. అత్తయ్య గారు, మిమ్మల్ని ఒకటి అడగాలండి. ఏంటే లక్ష్మి, ఏమడుగుతావు? అడుగు. అత్తయ్య గారు, నేను మా పుట్టింటికి వెళ్ళక చాలా రోజులైంది అత్తయ్య గారు. మా అమ్మ నాన్నని మా అక్కని నాకు చూడాలనుంది అత్తయ్య గారు. నేను వెళ్లి ఒక 4 రోజులు మా ఇంటికాడుండి మళ్ళీ తిరిగి వస్తాను అత్తయ్య గారు. ఏంటే నకరాలు చేస్తున్నావా? మీ పుట్టింటికి వెళ్తానంటున్నావేంటి? మొన్ననే కదా నువ్వు మీ పుట్టింటి నుండి వచ్చింది. చాలా రోజులైందన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి? మీ పుట్టింటికి వెళ్లేది లేదు, ఏమీ లేదు. నువ్వు మీ పుట్టింటికి వెళ్తే ఈ 4 రోజులు ఇంట్లో పని ఎవడు చేస్తాడే? అది కాదత్తయ్య గారు, మా ఇంటికి వెళ్ళక 2 సంవత్సరాల దగ్గర దాకా వస్తుంది. నేను మా పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటున్నాను అత్తయ్య గారు. పుట్టింటికి వెళ్లేది లేదు, ఎక్కడికి వెళ్లేది లేదు. నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు. నేను ఆ సోము గారి దగ్గరికి పోయి 500 రూపాయలు ఎప్పుడిస్తాడో అడిగి తెలుసుకొని వస్తా అని కాంతమ్మ గారు అక్కడి నుండి వెళ్లిపోతారు. కాంతమ్మ గారు అన్న మాటలకి లక్ష్మి చాలా బాధపడుతుంది. రే సోము, నా 500 రూపాయలు ఎప్పుడిస్తావురా? ఇప్పుడిస్తా కాంతమ్మ గారు అప్పుడిస్తా కాంతమ్మ గారు అంటున్నావు. ఇంతకీ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? నా 500 రూపాయలని ఎగ్గొడదాం అనుకుంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నా 500 రూపాయలు నాకు ఇస్తావా లేదా? అయ్యో, ఇస్తాను కాంతమ్మ గారు. మీరేంటి సరాసరి ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతున్నారు? 500 రూపాయలకు నేనేమైనా ఊరొదిలి వెళ్లిపోతానా ఏంటి? నువ్వెక్కడికన్నా వెళ్ళరా, నాకు సంబంధం లేదు. నా 500 రూపాయలు నువ్వు ఎప్పుడిస్తావో అది చెప్పు, లేదంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా అని కాంతమ్మ గారు సోముని చాలా మాటలు తిడతారు. అలా అయినా డబ్బులు ఇస్తాడని. ఏంటి లక్ష్మి, ఎందుకు బాధపడుతున్నట్లున్నావేంటి? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదండి అత్తయ్య గారిని, నేను మా పుట్టింటికి వెళ్తాను అత్తయ్య గారు. నేను మా అమ్మ నాన్నని మా అక్కని చూడాలని ఉంది. నేను 4 రోజులు ఉండి వస్తాను అత్తయ్య గారు అని నేను అత్తయ్య గారిని అడిగితే తను నన్ను ఏమన్నారంటే ఎక్కడికి వెళ్లేది లేదు, ఈ ఇంట్లోనే ఉండు అని నన్ను చాలా మాటలు తిట్టి ఇక్కడ నుండి సోము దగ్గరికి 500 రూపాయలు అడగడానికి వెళ్లారండి. నేను ముందే చెప్పాను కదా లక్ష్మి, అమ్మను అడగకు, ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళు అని. నువ్వు అమ్మనెందుకు అడిగావు? అత్తయ్య గారికి చెప్పకుండా వెళ్తే ఎలా ఉంటుంది అని, ఎందుకు అబద్ధం చెప్పడం, నిజమే చెప్దామని అత్తయ్య గారిని అడిగానండి. కానీ అత్తయ్య గారు నన్ను తిట్టి ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్లేది లేదు అని మాట్లాడింది. అమ్మ నిన్ను మీ పుట్టింటికి వెళ్ళనివ్వట్లేదని బాధపడకు లక్ష్మి. అమ్మ గురించి నీకు తెలుసు కదా, అమ్మ నిన్ను ఎంతగా ప్రేమగా చూసుకుంటుందో. నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం. అందుకని నువ్వు మీ పుట్టింటికి వెళ్తే చాలా రోజులు అక్కడే ఉంటావు కదా. అమ్మ ఇక్కడ ఒకతే ఉంటుంది, ఆడవాళ్ళు కూడా ఎవరూ లేరు కదా. నేను ఒక్కరినే కొడుకును కదా అమ్మకి. అందుకని ఆడవాళ్ళు అంటే అమ్మకి చాలా ఇష్టం. అందుకని మీ పుట్టింటికి నేను పంపించడానికి తనకిష్టం లేక అలా కోపంగా అరిచినట్టుంది, అంతే. అంతకు మించి ఏమీ లేదు లక్ష్మి. అత్తయ్య గారి గురించి నాకు తెలుసండి, అందుకని నేను ఏమి కూడా అపార్థం చేసుకోలేదు. కానీ అత్తయ్య గారు ఎందుకని నన్ను అర్థం చేసుకోవట్లేదు? అత్తయ్య గారికి నాపై ప్రేమ ఉంది, నేను లేదని చెప్పట్లేదు. కాకపోతే నాకు కూడా మా పుట్టింటికి వెళ్ళాలని ఉందండి. నా తల్లిదండ్రులను చూడాలి, మా అక్కను చూడాలి. 4 రోజులు అక్కడే ఉండి వాళ్ళతో సంతోషంగా ఉండి మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలి అనుకుంటున్నాను. అత్తయ్య గారు కూడా ఒక ఆడపిల్లే కదండి. పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంతో వెళ్తానో, పుట్టిల్లు అంటే ఆడపిల్లకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో అత్తయ్య గారు ఎందుకు అర్థం చేసుకోవట్లేదనే బాధేస్తుంది. నన్ను కూడా అత్తయ్య గారు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని ఆశిస్తున్నానండి. కానీ అత్తయ్య గారు ఎప్పుడు కూడా ఇలాగే చేస్తుంది. నేను మా పుట్టింటికి వెళ్తాను అంటే ఇలాగే కోపడుతూ కసురుకుంటారు. అందువల్ల నాకు చాలా బాధేస్తుంది. ఎందుకని అత్తయ్య గారు ఈ ఒక్క విషయంలోనే నన్ను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతున్నానండి.
ఒక పని చేయి లక్ష్మి, మీ సరస్వతి అక్కకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. అప్పుడు మా అమ్మకి అర్థమయ్యేలా ఆడపిల్ల గురించి పుట్టింటి గురించి అర్థమయ్యేలా మా అమ్మకి చెప్పమని చెప్పు. మా అమ్మ అర్థం చేసుకొని నేను సంతోషంగా పుట్టింటికి పంపిస్తుంది. అప్పుడు నువ్వు బాధపడవు, మా అమ్మ బాధపడదు. ఎలాగుంది లక్ష్మి ఈ ఐడియా? ఈ ఐడియా చాలా బాగుందండి. నేను ఇప్పుడే మా అక్కకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాను. అత్తయ్య గారికి అర్థమయ్యేలా చెప్పి నన్ను మా ఇంటికి తీసుకొని వెళ్ళమని చెప్తాను. ఒరే సోము, రేపు నా 500 రూపాయలు నాకు ఇవ్వకపోవాలి. నిన్ను ఎలా కొడతానో చూడు. నేను వెళ్తున్నాను మా ఇంటికి. రేపు 500 రూపాయలు నాకు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి నువ్వు. అలాగే కాంతమ్మ గారు, రేపు మీ 500 రూపాయలు మీకు ఇంటికి తీసుకొచ్చి ఇస్తానండి. కాంతమ్మ గారు అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరుతారు. ఏమండి, మా అక్కకి ఫోన్ చేసి చెప్పానండి. తనొచ్చి అత్తయ్య గారికి అర్థమయ్యేలా చెప్తుందంట. అవునా లక్ష్మి, మరి ఎప్పుడు వస్తానని చెప్పింది మీ అక్క? రేపు ఉదయాన్నే వచ్చి అత్తయ్య గారితో మాట్లాడి నన్ను మా పుట్టింటికి తీసుకెళ్తానని చెప్పిందండి. అవునా లక్ష్మి, అలా అయితే నువ్వు ఉదయాన్నే లేచి ఇంటి పని వంట పని అంతా చేసి ఉంచు. అమ్మకి కష్టంగా ఉండకూడదు కదా. నువ్వు రేపు మీ పుట్టింటికి వెళ్తావేమో, అమ్మకి సహాయంగా ఉంటుంది నువ్వు అలా వంట చేసి ఇంటి పని చేసి వెళ్తే. అలాగేనండి, ఉదయాన్నే లేచి ఇంటి పని వంట పని అంతా చేసి నేను రెడీ అయి ఉంటాను. ఈ సోముగాడు దొంగ విధవ. రేపు కూడా పైసలు ఇస్తాడో ఇయ్యడో తెలియదు. రేపైతే పైసలు ఇస్తా కాంతమ్మ గారు అంటున్నాడు, కానీ రేపు కూడా వాడు డబ్బులు ఇచ్చేది నాకైతే నమ్మకమే లేదు. అయినా కానీ లక్ష్మి వాళ్ళ పుట్టింటికి వెళ్తాను అంటుంది. దానిపై కసురుకొని తిట్టి వచ్చాను, ఎక్కడికి వెళ్ళడము లేదు అని. అదేమో ఇక్కడ కష్టపడి పని చేస్తుంది, మళ్ళీ తన పుట్టింటికి వెళ్లి కష్టపడి పని చేస్తుంది. దీన్ని పని చేయనీయకున్నా కూడా ఇదే పని చేస్తుంది. ఆ విషయంలోనే నాకు లక్ష్మి అంటే నచ్చదు. అయినా కానీ నాకు ఒక్కగానొక్క కొడుకు, ఇంట్లో ఆడపిల్ల ఉండాలి. నాకు లక్ష్మిని వాళ్ళ ఇంటికి పంపించడం ఎందుకనే నచ్చదు. లక్ష్మి చాలా మంచి అమ్మాయి. నేను 4 రోజులు దాన్ని చూడకుండా ఎలా ఉండాలి? నేను ప్రతిసారి దాన్ని ఎంతో ప్రేమగా పలకరిస్తూ నేను దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాను. నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి దాన్నే నా కూతురుగా చూసుకుంటాను. అయినా కానీ అది ఇంకా దాని పుట్టింటికి వెళ్తాను అంటుంది. ఏం చేస్తాం, ఎవరి పుట్టిల్లు వాళ్ళది అని కాంతమ్మ గారు లక్ష్మిని తన పుట్టింటికి పంపించడానికి చాలా బాధపడతారు. అలా బాధపడుతూ తన ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి ఇంటికి సరస్వతి వస్తుంది. కాంతమ్మ గారు ఎలా ఉన్నారండి? రామయ్య, లక్ష్మి ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావే సరస్వతి? ఏంటి ఉన్నట్టుండి మా ఇంట్లో ఊడిపడ్డావేంటి? అయ్యో అత్తయ్య గారు, ఏంటండి ఎలా అంటారు? మా చెల్లి లక్ష్మిని మా ఇంటికి తీసుకొని వెళ్దామని వచ్చాను. ఏంటే నువ్వు దాన్ని తీసుకొని వెళ్లేది? అది ఎక్కడికి రాదు. నువ్వు మర్యాదగా మీ ఇంటికి తిరిగి వెళ్ళు. పుట్టింటికి తీసుకువెళ్తుందంట, పుట్టింటికి. అత్తయ్య గారు, మీరు ఎందుకని అంత కోపంగా మాట్లాడుతున్నారు? నేను చెప్పే మాటలు కొంచెం ఆలోచించండి అత్తయ్య గారు. మీకు మీ అత్తగారు పుట్టింటికి మిమ్మల్ని పంపించి ఉంటుంది కదండి. మీ పుట్టిల్లు అంటే మీకు ప్రేమే కదండి. అలాగే లక్ష్మికి కూడా ప్రేమనే అత్తయ్య గారు. అత్తయ్య గారు, మీరు మీ పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా మీ పుట్టింటికి వెళ్ళేవారు. మీరు ఇప్పటికి కూడా మీ పుట్టింటికి వెళ్ళి 10 రోజుల వరకు అక్కడే ఉండి వస్తారు. మీ పుట్టింటి నుండి మీరు ఇక్కడికి తిరిగి రావాలి అంటే ఎంత బాధపడుతూ వస్తారు అత్తయ్య గారు. ప్రతి ఆడపిల్లకి పుట్టిల్లు అంటే ఎంత ప్రేమ ఉంటుంది, మీకు తెలీదా అత్తయ్య గారు? లక్ష్మి 4 రోజులే కదండి తన పుట్టింటికి వెళ్లి వస్తాను అంటుంది. సాటి ఆడదానిగా మీరు మీ కోడలిని అర్థం చేసుకునేది ఇదేనా అత్తయ్య గారు? అత్తయ్య గారు, దయచేసి లక్ష్మిని మా పుట్టింటికి పంపించండి అత్తయ్య గారు. మా ఇంటికి పంపించండి అత్తయ్య గారు. 4 రోజులే ఉంటుంది అత్తయ్య గారు. మళ్ళీ తిరిగి నేనే లక్ష్మిని మీ ఇంటికి తీసుకొస్తాను అత్తయ్య గారు. సరస్వతి అన్న మాటలని కాంతమ్మ గారు ఆలోచించి అర్థం చేసుకుంటారు. నిజమేనే సరస్వతి, నువ్వు చెప్పింది. లక్ష్మి ఇక్కడి నుండి మీ పుట్టింటికి వస్తాను అంటే దాన్ని నేను 4 రోజులు చూడకుండా ఎలా ఉంటానా అని నేనే బాధపడి దాన్ని వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డాను. ఎంతైనా ఆడపిల్లకి అత్తిల్లు అత్తిల్లే, పుట్టిల్లు పుట్టిల్లే. నువ్వు లక్ష్మిని సంతోషంగా మీ పుట్టింటికి తీసుకువెళ్లే సరస్వతి. లక్ష్మి, నీకెన్ని రోజులు కావాలి అంటే అన్ని రోజులు మీ తల్లిగారి ఇంటికాడ, మీ పుట్టింటి కాడ ఉండి మళ్ళీ తిరిగి ఇక్కడికి రా, సరేనా?
థ్యాంక్స్ అత్తయ్య గారు, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు. సరస్వతి, మీ చెల్లిని ఇక మీ ఇంటికి తీసుకొని వెళ్ళు. లక్ష్మి, నీకు మీ పుట్టింట్లో ఎన్ని రోజులు ఉండాలి అనిపిస్తే అన్ని రోజులు ఉండి మళ్ళీ తిరిగి ఇక్కడికి రా, సరేనా? వెళ్ళిరండి. లక్ష్మి సంతోషంగా ఇక తన పుట్టింటికి వెళ్తుంది. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది.